నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్‌లో వచ్చినటువంటి గుమ్మడికాయతోటి గుమ్మడికాయ హల్వా చేశానండి. దాదాపు మొత్తం కాయలో నుంచి ఒక హాఫ్ కాయ తీసుకున్నాను. టోటల్‌గా ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. అన్ని ముక్కలను పీల్ ఆఫ్ చేసేసుకుంటే మనకి హల్వాకనేది బావుంటుందండి. పీలర్ తోటి తీస్తే కత్తితో కొంచెం హార్డ్‌గా ఉంటుంది. పీలర్‌తో అయితే నీట్‌గా వస్తుందన్నమాట. ఆ లోపల ఉన్న విత్తనాలని ఫస్ట్ ఆ పీచు పదార్థాన్ని మొత్తాన్ని కూడా నీట్‌గా తీసేసేయాలన్నమాట. ఆ తర్వాత మనము ఇలా తురుము పట్టుకోవాలండి. అన్నిట్లో మెయిన్ ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకునేది ఏంటయ్యా అంటే హల్వాలో తురుము పట్టేదేనండి. మిగతాదంతా కూడా త్వరగానే అయిపోతుందన్నమాట. కుకింగ్ కానీ అంతా కూడా ఇలా తురుము పట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి. చిన్న ముద్దయితేనేమో తురుము పట్టేది కొంచెం మెత్తగా వస్తుంది. పెద్ద దానిలో అయితేనేమో కొంచెం పొడవుగా వస్తుంది. ఇలా మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఏదైనా సరే ఒక కప్ అనేటువంటిది తీసుకున్నాము. ఆ కప్పుకి తగ్గట్టుగా బెల్లం కూడా తీసుకోవాలి మనం. మొత్తం నాకు 4 కప్పులయింది. చూడండి, మొత్తం 4 కప్పులు మెజర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. బాగా మంచిగా బెల్లం కూడా మనము ఆర్గానిక్ విడిగా 2 తీసుకున్నానండి. ఆర్గానిక్‌లో ఒక కప్పు తీసుకున్నాను. అర కప్పు వచ్చేసి విడిగా తీసుకున్నాను. అలాగనే నెయ్యి అప్పుడే కాచానండి. నెయ్యి, జీడిపప్పు, యాలకులు దీనికి కావాల్సినవి అప్పుడే నెయ్యి కాచాను కాబట్టి అదే బాండీలో ఇక తురుము వేసేసానండి. మ్యాక్సిమం ఇది వాటర్ అంతా డ్రై అయ్యేదాకా మనము ఈ గుమ్మడికాయ తురుముని నీట్గా కలుపుతూ ఉండాలండి. ఎక్కువ కలపడమే దీనికి బాగా వస్తుంది. లేకపోతే పచ్చి వాసన వచ్చేసి అది స్వీట్ అనేది నిలవ ఉండదన్నమాట. కాబట్టి ఎక్కువగా మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకుంటూ బాగా తిప్పుతూ ఉంటే అడుగు మాడకుండా నీట్గా వస్తుందండి మనకి. ఇది ఎప్పుడూ కూడా ఒక 1 వీక్ వరకు మనం అట్టు పెట్టుకోవచ్చు, తినొచ్చు అన్నమాట. చూసారా ఎంత డ్రై అయిపోయిందంటే అంతా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇలా మనం డ్రై అయిపోయేదాకా మనము ఎక్కువ హై ఫ్లేమ్లోనే పెట్టి చేస్తే త్వరగా అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం యాడ్ చేసాను. ఆల్రెడీ యాలకులు నేను యాడ్ చేసేసాను. నేను యాలకులు ఏంటంటే కాయతో పాటు దంచేస్తానండి. కొంతమంది ఆ లోపల విత్తనాలు వరకే వేస్తారు. నేను అది కూడా దంచేస్తాను. ఆర్గానిక్ బెల్లం ఇది 2 కలిపేసేసి మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. ఇది మొత్తం వాటర్ అంతా బెల్లము అంతా కరిగి మొత్తం దగ్గరికి పడ్డానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి పిల్లలకి ఇది హైట్ పెంచేటటువంటి ఇది కూడా ఉంటుందండి. ఈ స్వీట్లో వచ్చేసి చూడండి, ఇలా బెల్లం వేసిన తర్వాత ఫైనల్గా ఇలా మెత్తగా మొత్తం కరిగిపోయి ఇలా వచ్చేసింది. బాగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడుతుంది. ఫైనల్గా చూడండి ఎలా ఉందో. మ్యాక్సిమం అంతా డ్రై అయిపోయింది చూడండి. అంతా పట్టేసింది అన్నమాట. గుమ్మడికాయ తురుముకి మొత్తం పట్టేసింది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.